లోక్సభ రెండో దశ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరితో పాటు 12 రాష్ట్రాల్లో 95 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూల్ ప్రకారం 97వ స్థానాల్లో ఎన్నిక కోసం పోలింగ్ జరగాల్సి ఉన్న డీఎంకే అభ్యర్థి నివాసంలో భారీ మొత్తంలో నగదు పట్టిపడిందన్న కారణంతో తమిళనాడులోని వేలూరు ఎన్నికను రద్దు చేశారు. శాంతి భద్రతల దృష్ట్యా తూర్పు త్రిపుర స్థానంలో పోలింగ్ను ఏప్రిల్ 23కు ఈసీ వాయిదా వేసింది. తమిళనాడులో 38 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. కర్ణాటకలో 14, మహారాష్ట్రలో 10, ఉత్తరప్రదేశ్లోని 8 స్థానాలకు ఓటింగ్ నిర్వహించనున్నారు. అస్సోం, బీహార్, ఒడిశా రాష్ట్రాల్లో 5 చొప్పున లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్లో 3 చొప్పున లోక్సభ సీట్లకు, జమ్మూ కాశ్మీర్లో 2, మణిపూర్, త్రిపుర, పాండిచ్చేరిలో ఒక్కో స్థానానికి ఓటింగ్ జరగనుంది. లోక్సభతో పాటు ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు కూడా ఇవాళ జరగనున్నాయి. మొత్తం 35 అసెంబ్లీ సీట్లకు 244 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో సీఎం నవీన్ పట్నాయక్ 2 స్థానాల నుంచి బరిలో నిలిచారు. ఈసారి 70 మంది కోటీశ్వరులు బరిలో ఉన్నారు. ఇక లోక్సభ ఎన్నికల్లో బరిలో ఉన్న 1644 మందిలో 427 మంది కరోడ్పతులే. రెండో దశ ఎన్నికల్లో 1644 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 427 మంది కోటీశ్వర్లు పోటీ పడుతున్నారు. 27% అభ్యర్థులు ₹1 కోటి పైగా ఆస్తులున్నట్లు అఫిడవిట్లో తెలిపారు. 11% మంది 5 కోట్ల పైన, 41% మంది అభ్యర్థులు 10 లక్షల రూపాయల ఆస్తులున్నట్లు చెప్పారు. ఈసారి 70 మంది కోటీశ్వర్లు బరిలో ఉన్నారు. ఇన్నాళ్లు పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన అభ్యర్థులు రెండో దశలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇక పోలింగ్ కోసం ఎన్నికల అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు.
లోక్సభ రెండో దశ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరితో పాటు 12 రాష్ట్రాల్లో 95 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూల్ ప్రకారం 97 స్థానాల్లో ఎన్నిక కోసం పోలింగ్ జరగాల్సి ఉన్న డీఎంకే అభ్యర్థి నివాసంలో భారీ మొత్తంలో నగదు పట్టుబడిందన్న కారణంతో తమిళనాడులోని వేలూరు ఎన్నికను రద్దు చేశారు. శాంతి భద్రతల దృష్ట్యా తూర్పు త్రిపుర స్థానంలో పోలింగ్ను ఏప్రిల్ 23కు ఈసీ వాయిదా వేసింది. తమిళనాడులో 38 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. కర్ణాటకలో 14, మహారాష్ట్రలో 10, ఉత్తరప్రదేశ్లోని 8 స్థానాలకు ఓటింగ్ నిర్వహించనున్నారు. అసోం, బీహార్, ఒడిశా రాష్ట్రాల్లో 5 చొప్పున లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇక ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్లో 3 చొప్పున లోక్సభ సీట్లకు, ఇక జమ్మూ కాశ్మీర్లో 2, మణిపూర్, త్రిపుర, పాండిచ్చేరిలో ఒక్కో స్థానానికి ఓటింగ్ జరగనుంది. లోక్సభతో పాటు ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు కూడా ఇవాళ జరగనున్నాయి. మొత్తం 35 అసెంబ్లీ సీట్లకు 244 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో సీఎం నవీన్ పట్నాయక్ 2 స్థానాల నుంచి బరిలో నిలిచారు. ఈసారి 70 మంది కోటీశ్వరులు బరిలో ఉన్నారు. ఇక లోక్సభ ఎన్నికల్లో బరిలో ఉన్న 1644 మందిలో 427 మంది కరోడ్పతులే. రెండో దశ ఎన్నికల్లో 1644 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 427 మంది కోటీశ్వరులు పోటీ పడుతున్నారు. 27% అభ్యర్థులు ₹1 కోటి పైగా ఆస్తులున్నట్లు అఫిడవిట్లో తెలిపారు. 11% మంది 5 కోట్ల పైన, 41% మంది అభ్యర్థులు 10 లక్షల లోపు ఆస్తులున్నట్లు చెప్పారు. ఈసారి 70 మంది కోటీశ్వరులు బరిలో ఉన్నారు. ఇన్నాళ్లు పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన అభ్యర్థులు రెండో దశలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. పోలింగ్ కోసం ఎన్నికల అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు.
For more updates, please subscribe 99 TV Telugu.